మీరందరూ సంతోషంగా ఉన్నారా? దేనికి? ఈరోజు మన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి గారు, అలాగే మీ డిపార్ట్మెంట్స్ అంతా కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలంతా, చదువుకునే పిల్లలంతా కూడా చక్కగా చదువుకోవాలి. వాళ్ళ మీద ఎలాంటి భారం ఉండకూడదు. చదువుపైన దృష్టి పెట్టాలి, ఆటలపైన దృష్టి పెట్టాలి. మీరు ఈ వయసులో మీ మీద ఎలాంటి ప్రెజర్స్ లేకుండా చక్కగా చదువుకొని మీరు ఉన్నతమైన స్థానాలకు రావాలని మన ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీకోసం. మీకు అందరికీ కూడా నేను చూస్తే లిస్టులో 100 మంది ఉండాల్సిన హాస్టల్లో 200 చిల్లర మంది ఉన్నారు. అదొక్కటే కొంచెం బాధేస్తా ఉంది. ఎంతమంది ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఒక పక్క హాస్టల్లోనే ఉండి చదువుకోవాలనేది దానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం ఇన్ని సహకారాలు చేస్తున్నా ఒక అకామిడేషన్లో మీకు కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది నాకు. ఏమ్మా, ఎన్ని రూమ్లు ఉన్నాయిడా? ఎంత సైజ్ అవి? రూమ్కి ఎంతమంది ఉన్నారు పిల్లలు? రూమ్ సైజ్ ఎంత ఉంటుంది? సరే, నువ్వు ఏదైనా అడిగినప్పుడు జాగ్రత్తగా తక్కువ చెప్పేటట్టు ఉండాలి. కలిగి పెడితే స్వెటర్స్ ఇస్తూ అన్నీ మీకు కావాల్సిన వసతి ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం. దీంతో పాటు మీ మీద ఏ రకంగా అయితే ప్రెజర్ ఉండకుండా చదువుకోవాలో, అలాగే మీ తల్లిదండ్రుల మీద కూడా ఆర్థికమైన భారం ఉండకూడదని తల్లికి వందనం కార్యక్రమం పెట్టి మీకు అందరికి కూడా ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తామని మన ప్రభుత్వం. అందరికి డబ్బులు పడ్డాయా? పడనోళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ బళ్ళే తల్లి ఉన్నారు అందరు పడుతుంది. ఎవరున్నారు? 1%, అంతకంటే లేదు. సో పైన ధ్యాస పెడతారు. వాళ్ళు కూడా మీలాగా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీ వాటర్ ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. అవునా? వీళ్ళందరూ ఈ పొజిషన్స్లోకి ఎట్లా వచ్చినారు? చదువు మీద దృష్టి పెట్టి